ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరిక్కడ నీకోసమే. చూడండి, నేను మీకు క్లియర్ గా చెప్పాను కదా, ఎందుకు ఇలా నా వెంట పడుతున్నారు? ఇప్పుడు నేను వచ్చింది నా గురించి ఏం ఆలోచించారని అడగడానికి కాదండి. నిశ్చితార్థం, పెళ్లి అవి పెద్దవాళ్ళు చూసుకుంటారు. కానీ నేను ఇష్టపడిన వ్యక్తిగా మీ బాధ్యతలు నేను చూసుకుంటానని చెప్పడానికి వచ్చాను. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న టైంలో ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన మీ చెల్లెల కోసం మీరు పెళ్లి కూడా వద్దనుకుంటున్నారంటే ఆ చెల్లెలంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైంది. అందుకే మీ చెల్లెల్ని కనిపెట్టడానికి నేను ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. మీ చిన్నతనంలో ఏం జరిగింది, మీ ఇద్దరు ఎలా విడిపోయారు, అవన్నీ తెలుసుకోవడానికి నేను మీ పెద్ద మామయ్య గారు భాస్కర్ రావు గారిని కలిశాను. ఆయన దగ్గర నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఎలాగోలా మిమ్మల్ని పెళ్లి చేసుకొని నా భార్యని చేసుకోవాలని నేను అనుకోవట్లేదండి. లైఫ్లో మీకు ఏది అత్యంత ఇంపార్టెంట్ అనుకుంటారో అది మీకు ఇచ్చి ఆ తర్వాత మిమ్మల్ని నా భార్యని చేసుకొని హ్యాపీగా మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నాను. మీకు తెలిసిన విషయాలు నాకు కూడా చెప్తే కొంచెం హెల్ప్ అవుతుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మీ విషయాలన్నీ నన్ను నమ్మి నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్. లేదండి, నా చెల్లిని నన్ను కలపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పు క్రాంతి. ఎక్కడున్నావు పూజ? గుడికొచ్చాను. మరి నాతో చెప్పలేదు. క్రాంతి, నీకు తెలుసు కదా నేను గుడికొస్తున్నానని. అందుకే కదా కిరణ్కి చెప్పావు. అంటే అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేనికి? వచ్చాక చెప్తాను. పూజ, అంటే ప్రతిసారి మీ ఇంటికి వస్తే బాగోదని చెప్పి మీ ప్రోగ్రాం అడిగాను. సరే, మీ చెల్లిని వెతికి పట్టుకొని నీ దగ్గరికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ఓకేనా? బాయ్. బాయ్.
కదే అక్క అటు చూడు. ఏంటి ఏ దేవుడి ఫోటోనో తెలియకుండా మొత్తం అలా చేసేసావు? ఆ, అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి హారతి ఇచ్చి ఇచ్చి అలా అయిపోయారు అత్తయ్య. ఏమండి వచ్చారా? రండి రండి, ఇదిగోండి హారతి తీసుకోండి. ఏయ్, ఏమైంది? అటు చూడరా. ఏయ్, నిన్నటి వరకు బానే ఉన్నావు కదా. అంటే ఆ భక్తి కొంచెం ఎక్కువైందండి. దీన్ని భక్తి ఎక్కువ అవడం అనరు, పిచ్చి ఎక్కువ అవడం అంటారు. అయ్యో పిచ్చి కాదండి, భక్తి. నిన్ననే ఫిక్స్ అయ్యాను. ఏమని? ఇంట్లో మనుషులకి దేవుడి ఫోటోలకి మసి చేద్దామనా? అయ్యో కాదండి, ఇక మీదట మీరు చెప్పినట్టే వింటాను. మీరు ఎలా ఉండమంటే నేను అలానే ఉంటాను. అందరికీ సేవలు చేసుకుంటూ వండి పెట్టుకుంటూ శేష జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటున్నాను. ఆ? నువ్వు కాళ్ళు చేతులు పట్టడం వరకు ఓకేనే, వంట చేయటం నీ వెళ్ళెక్కడవుతుంది? ఒరే నువ్వెక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నావు కదా, వెళ్ళు, లేదంటే మళ్ళీ హారతి ఇచ్చేస్తుంది. అత్తలు చెప్తాను మీ సంగతి. అతే అత్తయ్య, మీరందరూ ఒకసారి వెళ్ళారండి. దేనికే? రండి చెప్తాను. ఏంటి? రండి అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.